వెల్కమ్ టు క్యాంపస్ టూర్ ఆఫ్ వివిఐటియు పార్ట్ 2. ఇవాళ మనం మిగిలిపోయిన బ్లాక్స్ అన్నీ చూసేద్దాం. ఏమేమి మిగిలిపోయాయి, సెంటర్ బ్లాక్, సైమెన్స్ ఎక్సెట్రా చాలానే మిగిలిపోయాయి. సో అవన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో లెట్స్ గో. దిస్ ఈజ్ ద సెంటర్ బ్లాక్ ఆఫ్ వివిఐటియు. ఇందులో చైర్మన్స్, ప్రిన్సిపల్ క్యాబిన్స్ ఉంటాయి అండ్ పైన ఫస్ట్ 1-2 ఫ్లోర్స్ లైబ్రరీ ఉంటుంది. ఇక్కడ జనరల్గా ఫోన్స్ అలౌ లేదు, కానీ రిస్క్ తీసుకొని ఎలాగో అలా మీకు చూపించాలని తీసుకెళ్ళాం. వెళ్ళంగానే కింద ప్రిన్సిపల్ సార్ నుంచి ఉన్నారు, సో డైరెక్ట్ పైకి వచ్చేసాం. ఇది సెంటర్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ అండి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఫ్లోర్. పక్కనే సెమినార్ హాల్ ఉంటుంది. ఇప్పుడైతే ఫ్యాకల్టీ మీటింగ్ జరుగుతుంది. సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ లైబ్రరీ అండి. ప్రజెంట్ అయితే సీనియర్స్ అక్కడ చదువుకుంటున్నారు. మాకు ఫోన్స్ అలవ్ లేదు, కానీ ఎలాగో అలా చేసాం వీడియో రికార్డింగ్. సో ఇదేనండి సైమెన్స్ గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ మొత్తం ల్యాబ్స్ ఉంటాయి, లైక్ కార్పెంటరింగ్ ల్యాబ్, జియోటెక్నికల్ ల్యాబ్ అలా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వైపు ఇంజనీరింగ్ వర్క్ షాప్. ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్, కార్పెంటరింగ్ వర్క్, ప్లంబింగ్ వర్క్ మొత్తం నేర్పిస్తారు. సో ఇది ఫ్లూయిడ్ మెకానికల్ ల్యాబ్, కానీ ఇందులో మేము రాలేదు. ఇది మాకు సబ్జెక్ట్ రాలా. ఇంజనీరింగ్ వర్క్షాప్ వచ్చింది కానీ ఇది రాలా. సో మొత్తం ఇక్కడ చెక్కలు పని చేస్తున్నారు. ఇది మొత్తం న్యూ బ్లాక్ కోసం అది బెంచెస్ ఉంటాయి కదా, అది రెడీ చేస్తున్నారు. ఇది పక్కన ఇంకో ల్యాబ్ అండి. ఈ ల్యాబ్ పేరు వచ్చేసి కాంక్రీట్ టెక్నాలజీ ల్యాబ్. ఇది సిమెంట్స్ది అది అనుకుంటా. ఇది జియోటెక్నాలజికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ అండి. ఇది మొత్తం సివిల్ డిపార్ట్మెంట్ కిందకు వచ్చింది వాళ్ళ కోసం. ఇది స్ట్రెంగ్త్ అండ్ మెటీరియల్ ల్యాబ్. ఇది మెకానికల్ వాళ్ళది. ఇందులో కూడా మాకు అస్సలు పడలేదు, అంటే లైక్ సబ్జెక్టే రాలా. ఇది ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ల్యాబ్. ఈ ల్యాబ్ కూడా సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళదే. సో కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పక్కనే శాక్ రూమ్ ఉంటుంది. శాక్ రూమ్ పక్కనే మెషిన్స్ ఉంటాయి. శాక్ అంటే స్టూడెంట్ అకాడమిక్ కౌన్సిల్స్, దాని గురించి డీటెయిల్గా తర్వాత చెప్తా. అదొక టెక్నికల్ బాడీ. శాక్ రూమ్ పక్కనే కొన్ని మిషనరీస్ ఉంటాయి. ఈ 2 మిషనరీస్ వచ్చేసి మెకానికల్ వాళ్ళవి. ఇది కూడా మెకానికల్ వాళ్ళవే. ఇవన్నీ సిఎన్జిస్ మిషన్స్ అండి. స్పెషల్గా స్టూడెంట్స్ కోసమని ఫారెన్ నుంచి తెప్పించారు మా మేనేజ్మెంట్ వాళ్ళు. సో ఇవి కూడా మేము వచ్చాం, కానీ దీని మీద ఎక్స్పెరిమెంట్ ఏం చేయలేదు, లైక్ యూజెస్ ఎలా ఏంటి అని. సో అలా పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఒక క్యాంటీన్ ఉంటుందండి. సో క్యాంటీన్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని క్లాస్ రూమ్స్ ఉంటాయి. అవి కొన్ని స్పెషల్ పర్పస్ కోసం వాడతారు అది, ఆ క్లాస్ రూమ్స్ అనేవి. సో అలా సెకండ్ ఫ్లోర్కి వెళ్తే సెకండ్ ఫ్లోర్ మొత్తం ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళది, అంటే ఈసీ వాళ్ళది. సో ఈ ఫ్లోర్ మొత్తంలో సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ అండ్ సమ్ ల్యాబ్స్ ఉంటాయి, వాళ్ళ డిపార్ట్మెంట్ ల్యాబ్స్ ఉంటాయి. సో మాకంత పని లేదు, కానీ ఫస్ట్ ఇయర్లో మాకు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్ పడింది. ఇక్కడికి రావడం జరిగింది, అంటే ల్యాబ్స్ చూడడానికి. సో అందులో ఎగ్జామ్ కూడా రాశాను. సో పక్కనే కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, అదే క్యాంటీన్ అండి. సో ఇది డిపార్ట్మెంట్ యొక్క ఆఫీస్ రూమ్ అండి. ఈసీ ఫస్ట్ ఇయర్ వాళ్ళని సమ్ స్పెషల్ లైక్ ఏ బ్లాక్ వాటిల్లో పెడతారు. ఈ బ్లాక్స్లో ఓన్లీ సీనియర్సే పెడతారు, కానీ ఈ సంవత్సరమే జూనియర్స్ని కూడా కలిపారు. లైక్ ఫస్ట్ ఇయర్స్ ఇక్కడికి వస్తారంట, ఏంటో మళ్ళీ చూడాలి. సో ఇదొక ల్యాబ్ అండి ఈసీ వాళ్ళది. ఇంకా పక్కన కనిపిస్తున్న ప్రతిదీ క్లాస్ రూమ్సే, సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారు. ఇది కూడా ల్యాబే అండి. సో ఇక్కడే అండి నేను ఎగ్జామ్ రాసింది, ఆన్లైన్ ఎగ్జామ్, నా ఫస్ట్ వివిఐటి ఆన్లైన్ ఎగ్జామ్. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇది కడుతున్న కొత్త న్యూ బ్లాక్ అండి. సో ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుందండి. మా కాలేజ్ మొత్తం చుట్టుపక్కల మొత్తం పొలాలే అండి. సో చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఇదేనండి మా డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అంటే ఇది మొత్తం థర్డ్ ఫ్లోర్లో ఉందండి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే మొత్తం క్లాస్ రూమ్సే. మేము ట్రై చేసాం షూట్ చేయడానికి, కానీ కుదరలేదు, ఎందుకంటే మా హెచ్ఓడి అక్కడే నుంచున్నారు. సో ఫోన్ మీద షూటింగ్ బాగోదు. సో ఇంకా డైరెక్ట్ 4th ఫ్లోర్కి వచ్చేసాం. ఇది మొత్తం ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళది. సో పక్కనే కోడ్ ల్యాబ్స్ కూడా ఉంది, కానీ అది చూపిలేదు, ఎందుకంటే అక్కడ పాస్పోర్ట్ వాళ్ళది హడావుడి జరుగుతుంటే
ఇప్పుడు ఫోన్స్ అలౌ లేదు అన్నారు, అంటే షూటింగ్ అలౌ లేదు అన్నారు. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి లిఫ్ట్ కోసం బటన్ నొక్కాడు వీడు. సో అది రావడానికి గంట పట్టిద్ది. ఈ సైమెన్స్లో లిఫ్ట్ ఎక్కాలంటే ఒక యుద్ధమే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ లిఫ్టే ఎక్కాలి. సో చాలా పెద్ద తలనొప్పి. అలా వచ్చిద్ది అని వెయిట్ చేయడమే. అది మ్యాక్సిమం కెపాసిటీ 8 అని చూపిస్తారు, కానీ 12 మంది దూరేస్తారు. సో రోజు ఇంతేనండి, లిఫ్ట్ కోసం వెయిట్ చేయడం, ఎక్కడం. ఇక్కడే సగం టైం మొత్తం వేస్ట్ అయిపోద్ది. మా బ్లాక్ నుంచి సైమెన్స్లో రావాలంటే ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ అయితే పక్కా పట్టిద్ది. ఎందుకంటే ఈ లిఫ్ట్ యొక్క స్పెషాలిటీ, ఈ లిఫ్ట్ వల్లే సగం టైం మొత్తం బొక్క అయ్యేది. స్టెప్స్ ఉన్నాయి కానీ అవి లిఫ్టే ఎక్కాలిగా. ఫైనల్లీ అండి, ఈ క్లాస్ రూమే మేము ఇప్పుడు ఉంటున్న సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్. ఇక్కడేనండి మాకు ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్ రూమ్ వేసింది. క్యాట్ ల్యాబ్ కాకుండా సిఎస్ఎంఈ మొత్తం ల్యాబ్ తీసేసి ఇందులో పెట్టేశారు. సో వసీం కూర్చున్నాడు కదా, ఇక్కడేనండి మా ఇద్దరు ప్లేసు. వసీం కూర్చున్న ప్లేస్లో నేను కూర్చుంటా, నా పక్కనే వాడు కూర్చుంటాడు. సో ఏసీస్ అయితే మస్తు వచ్చిద్దండి ఈ రూమ్లో. చాలా పెద్ద రూమ్ కదా, అరౌండ్ 6 ఏసీస్ ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద రూమ్ అండి. మా సెక్షన్ అయితే కరెక్ట్గా సరిపోయింది. బ్యాక్ టు ఇంటికి వచ్చేసాం గైస్. సో ఇవాళ కంప్లీట్ కాలేజ్ వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ రివ్యూ, అదే మెస్ ఫుడ్ రివ్యూ ఇంకా ఉంది. క్యాంటీన్లో ఏమేమి దొరుకుతాయి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉన్నాయి, మెల్లగా మాట్లాడుకుందాం. సో డే 2 ఆఫ్ క్యాంపస్ వ్లాగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. సో రేపు ఇంకో కొత్త వీడియోతో, కొత్త వ్లాగ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాలేజ్ యొక్క కొత్త వ్లాగ్స్, కొత్త న్యూస్ ప్రతిరోజు నా వ్లాగ్స్లో వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ న్యూగా జాయిన్ అవుతున్న వాళ్ళకి ఆల్ ద బెస్ట్. తొందరగా వచ్చేయండి, 11th కంట మీరు వచ్చేది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్. బాయ్.